హైదరాబాద్ లో యూకే వీసాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఖమ్మానికి చెందిన శ్వేత కుటుంబం నుంచి ఏలూరు నరేన్ 60 లక్షల నుండి ₹1 కోటి వరకు వసూలు చేసి మోసం చేశాడు. ఈ ఘటనపై ఖమ్మం 3 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. కాగా బాధితురాలికి న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సైరా భాను డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం ఫస్ట్ ఒకరికి నమ్మించడం కోసం ఒక ఇద్దరికి వీసాలు చేసి ఇచ్చిండ్రు. మళ్ళీ ఇది పెద్ద స్కామ్. ఈ స్కామ్లో ఈ అమాయకురాలైన శ్వేత మాయమాటలు మోసపూరితమైన మాటలు నమ్మి వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కూడా 4 దగ్గర నుంచి డబ్బులు ఇప్పించడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నిసార్లు అడిగినా తప్పించుకోవడం, రేపు మాపు రేపు అని చెప్పేసి అమ్మాయిని సతాయించి లాస్ట్కు వాళ్ళ ముందైతే డబ్బులు తీసుకున్నది మాత్రం నరేన్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి దగ్గర ఫస్ట్ పేమెంట్ ఒక 15 నుంచి 20 లక్షల వరకు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు అడిగితే మాకు తెలియదు, మా బాబు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి. ఇంకా ఇచ్చిన వాళ్ళు కూడా బాధితులు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి ముందు యూకే వెళ్ళింది కాబట్టి ఈమె చూసి వాళ్ళ చుట్టాలు కూడా ఈ అమ్మాయికి ఇప్పించినంతని ఇప్పిస్తారని చెప్పి వాళ్ళు డబ్బులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే వాళ్ళ భర్త కూడా అక్కడ బయటనే అమెరికాలోనే ఉంటారు, యూకేలో ఉంటారు. ఇప్పుడు తను ఏమంటుందంటే, నువ్వు ఎవరి మాటలో నమ్మి నువ్వు మోసం చేసినావు, మా చుట్టాలు కూడా మోసం చేశారు, మీరు ఇట్లా సంగతి, ఇప్పుడు నిన్ను వదిలేస్తాను అది అంటే. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే అక్కడ ఖమ్మం 3 టౌన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు పిలిచి అడిగితే వాళ్ళ నాన్న ముందుగా ఒప్పుకున్నారు, నరేన్ వాళ్ళ తండ్రి గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు కాదని అంటున్నారు. ఈ అమ్మాయి నేను ఆత్మహత్య చేసుకుంటా, నాకు దిక్కు లేదు, నేను యూకే నుంచి కూడా నేను రిటర్న్ రావడం జరిగింది, నాకు 8 నెలల పాప ఉంది, నా పరిస్థితి బాగాలేదని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించడానికి వచ్చి మళ్ళీ మా ఎన్జిఓస్ని ఆశ్రయించడం జరిగింది. దీనికి నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను సవినీయంగా కోరుకునేది ఏంటంటే, ఇలాంటి మోసగాళ్ళు తెలంగాణలో చాలా వరకు ఉన్నారు. ఇది మరీ ఖమ్మం డిస్టిక్ మినిస్టర్ గారు కూడా కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఒక వీసా స్కామ్లో ఇరుక్కున్నాను, అందుకే నేను మేడంని అప్రోచ్ అయ్యాను. నాకు నరేన్ ఏలూరి ఖమ్మం వాస్తవుడు మోసం చేయడం జరిగింది. అనుకోకుండా ఒక వీసా గురించి మా బావ వీసా గురించి అతన్ని మా మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. అనుకోకుండా మేము ఒక వీసా కోసం ఆయన దగ్గరికి వెళ్ళాము. దానికి కూడా మమ్మల్ని చాలా ప్రెషర్ చేశాడు. జస్ట్ ఒక్కసారి మాట్లాడాము, దాని తర్వాత నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేసి ఉంది 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 అని చెప్పి సతాయించి మా బావ గురించి ఫస్ట్ డబ్బులు కట్టించుకున్నాడు. అది వాళ్ళ పేరెంట్స్కి ఖమ్మంలో కట్టాము. మేము 15 లక్షలు క్యాష్ రూపాన ఇచ్చాము. మా బావది ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా జరిగినందువల్ల మిగతా మా బంధువులు, నా దగ్గరి బంధువులు వచ్చి వాళ్ళది సక్సెస్ అయింది కదా, వేరే కూడా చెయ్యమని చెప్పి అందరూ నన్ను మధ్యరకంగా తీసుకొని అందరు డబ్బులు నాకు కట్టారు. దానివల్ల మళ్ళీ నేను ఆయనకి వేరే వాళ్ళే ఇవ్వాల్సి వచ్చింది, మా దగ్గర చుట్టాలవి. ఆల్మోస్ట్ నాకు 5 నుంచి 6 వీసాలు మోసం చేశాడు. ఇంతవరకు వాళ్ళకి వీసాలు ఇవ్వలేదు. 24లో జరిగింది ఇది. 24 నుంచి నాకు డబ్బులు ఇవ్వట్లేడు, అలాగే వీసాలు కూడా ఇవ్వట్లేడు. ఎప్పుడు అడిగినా టైం దాటేస్తున్నాడు. మళ్ళీ ఇంకో ట్రాప్లో ముంచడానికి ట్రై చేశాడు. ఇది కాక ఇంకొకటి చేసుకోండి అని మళ్ళీ డబ్బులు అడగడం కూడా నన్ను సఫర్ చేశాడు బాగా 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ పేరెంట్స్ నాకేం సంబంధం లేదు, నువ్వు డబ్బులు నాకు కట్టావా, నా కొడుక్కి కట్టావని మాట్లాడుతున్నాడు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే నాతో చాలా రూడ్గా మాట్లాడడం జరిగింది వాళ్ళ తండ్రి. ఈ ఫ్రాడ్ ఏమో ఎప్పటి నుంచో కాల్స్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదు, మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు. 2 ఏళ్ల నుంచి బాగా సతాయిస్తున్నాడు, కానీ ఇంతవరకు ఎలాంటి రిజల్ట్స్ లేదు. ఇప్పుడు మా బంధువులకు 2 ఏళ్ల నుంచి నేను సమాధానం చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు ఎవ్వరు ఆగట్లేదు. అందరు నా మీదకి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు నాకేం సంబంధం, మేము నీకు డబ్బులు కట్టాము, నువ్వే వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి మాకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ మార్గంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతోంది. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, నగర పోలీస్ కమిషనర్ శంకర్ బత్రా, పాల్చి జేసీ విద్యాది
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ దీనిని పరిశీలించారు. ప్రధాన జంక్షన్లు, క్యూ లైన్లలో లైవ్ దృశ్యాలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. What is up to what is down?